అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీళ్ళ గురించే వస్తుంది. ఎక్కడ చూసినా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ వాయిస్ అయినా వాళ్ళ వీడియోస్ అయినా సరే ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అందరూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలోనే రీల్స్ చేసి ఫాలోవర్స్ని పెంచేసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి ఈ పికిల్స్ ఇంత రేట్లు ఎందుకున్నాయి అని అడిగినందుకు కస్టమర్స్ని నోటుకొచ్చినట్టుగా బూతులు తిట్టడం అండ్ నోటుకు వచ్చినట్టుగా వాగడంతో ఈ అక్క చెల్లెల మీద నేటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. అండ్ ఆడియో కూడా మీరు కూడా వినే ఉంటారు, ఎందుకంటే అంత పాపులర్ అయిపోయింది, అంత ట్రోల్ అయిపోయింది. ఇక పికిల్స్ అయితే బాగున్నాయి, కానీ ఇంత రేటు ఎందుకు అని అడిగిన ఓ కస్టమర్ను దారుణంగా తిట్టింది అలేఖ్య చిట్టి. ఇక దాని తర్వాత నేటిజన్స్ అయితే మండిపడ్డారు. ఇక అంటే మీకు తెలుసు కదా, సోషల్ మీడియా ఎత్తాలి అనుకుంటే ఎంత ఎత్తుతుంది అని, దించాలి అనుకుంటే ఎంత దిగజారుస్తుంది అన్నది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఓ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన ఆడియో కూడా మనకి లీక్ అయిపోయింది. ఇక ఎన్నెన్ని బయటకు వస్తాయి అని చెప్పి వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పారు. అయితే ఓ రేంజ్లో సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అయితే అయ్యాయి. ఇక తప్పైంది క్షమించండి అని చెప్పినా కూడా నేటిజన్స్ వదలడం లేదు అని చెప్పి అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించి సపోర్ట్ చేసిన నాన్ వేషను కూడా ట్రోల్ చేశారు. సో వదలండి, ఇంకొదిలేయండి అని చెప్పి నాన్ వేషను కూడా ఆయన ఛానల్లో కూడా ఆయన వీడియో అనేది రిలీజ్ చేశాడు. ఈవెన్ వాళ్ళ ముగ్గురు కూడా సారీ చెప్పారు. బట్ ఆ సారీలో కూడా సరిగా మీరు సారీ చెప్పలేదు, ఆ రియాక్షన్ అనేది సరిగా కనిపించలేదు అని చెప్పి అది కూడా ట్రోల్ అయిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన విషయం ఏంటి, అసలు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, తాజాగా మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు. పచ్చళ్ళు తినండి, బూతులు కాదు అంటూ సలహా ఇచ్చాడు సంజయ్. చికెన్ బ్రెస్ట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పచ్చడి షెల్ఫ్స్ అనేవి లైఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే నాన్ వెజ్ పికిల్స్ మీరే తీసుకోండి, మీరే తినండి, బూతులు తినకండి, ఏందిరా బాబు ఒక పీస్ అంటూ సంజయ్ మాట్లాడిన వీడియో అనేది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయిపోయింది. ఈవెన్ దీని మీద చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది మాట్లాడారు. అయితే ఈ వీడియోపై నేటిజన్స్ అయితే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఆయన పెట్టిన దానికి ప్రస్తుతం అయితే అలేఖ్య చిట్టి హాస్పిటల్లో ఉన్నట్టు అండ్ ఐసీయూలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ అంటే ఇవన్నీ ట్రోలింగ్స్ ఇవన్నీ చూసి కూడా ఆమె బీపీ అనేది డౌన్ అయిందని, ప్రజెంట్ ఆమె హాస్పిటల్లో ఉందని, ఇంకా మా చెల్లి చావు బతుకుల్లో ఉంది, ప్రస్తుతం చచ్చిపోయేలాగా చేస్తారా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రజెంట్ అయితే హాస్పిటల్ నుంచి వీడియో అనేది రిలీజ్ చేశారు. అంటే అర్థమవుతుంది నేటిజన్స్ని ఏ విధంగా, లైక్ కస్టమర్స్ని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తే మనల్ని ఏ విధంగా చూస్తారు అన్నది ఈ విషయం ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే అలేఖ్య చిట్టి హాస్పిటల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ దీని మీద కూడా హాస్పిటల్లో ఉంటే గుండెపోటు వచ్చిన రేంజ్లో మీరు అక్కడ బిల్డప్ ఇస్తున్నారు, అంతగా ఏం లేదు ఇదంతా డ్రామా అని చెప్పి దీని మీద కూడా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా వ్యాపారం చేసే వాళ్ళు కస్టమర్స్ని ఏ విధంగా చూసుకుంటే మీ వ్యాపారం అనేది డెవలప్ అవుతుంది అనేది ఇది కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.